శబరిమల ఆలయంలో బంగారు తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి అంగీకరించారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కేరళ సీసీబీ పోలీసుల బృందం శుక్రవారం బళ్ళారికి చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బళ్ళారిలోని ఓ బంగారు దుకాణంలో స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో కేరళ పోలీసులు విచారణ చేపడుతున్నారన్నారు. అయితే ఈ విషయంపై కేరళ అధికారుల నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ లో ఈ బంగారు తాపడాల నుంచి పసిడిని వేరు చేసి పుత్తడిని బళ్ళారికి చెందిన వ్యాపారి బంగారి గోవర్ధన్ కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్టు అధికారులకు చెప్పారు. దీంతో గోవర్ధన్ కు సిట్టు అధికారులు సామాన్లు జారీ చేశారు. ఉన్నికృష్ణన్ తనకు బంగారం విక్రయించడం నిజమేనని గోవర్ధన్ అంగీకరించాడు. అతని వాగ్మూలాన్ని రికార్డు చేసిన సిట్టు అధికారులు ఉన్నికృష్ణన్ ను తీసుకుని శుక్రవారం బెంగళూరుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు బళ్ళారిలో విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ 2004-2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశారు. అక్కడి ద్వారపాకుల విగ్రహాలను అమర్చిన రాగి రేకులను 1998లో బంగారు తాపడం చేసిన విషయాన్ని తెలుసుకున్నాడు. కాలక్రమంగా బెంగళూరులో వ్యాపారానికి స్థిరపడిన ఉన్నికృష్ణన్ పొట్టి ఆలయ తాపడాల బంగారాన్ని చోరీ చేయడానికి ప్రణాళిక వేశాడు. బంగారు తాపడాలకు మెరుగుగా దిద్దడానికి ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు 2019లో ఆ పనిని ఆయనకు అప్పగించారు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థ తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు తగ్గిన విషయాన్ని తాజాగా బయటపడింది.